ఈ పూల మొక్కల పేర్లు మీకు కొన్ని పరిచయం చేస్తాను. పెంటాస్ కార్నియా అని పిలుస్తాము ఈ చెట్టుని. దీనిలో హైబ్రిడ్ వెరైటీస్ వచ్చున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు నాటు మొక్కలు ఉండేవి, అవి చాలా హైట్ వచ్చేవండి, 5-6 అడుగులు వచ్చేది. ఇవైతే చాలా డ్వార్ఫ్ సైజు పుట్టి రకాలండి ఇవి. ఇట్లా 5-6 రంగులు ఉన్నాయి. ఇది వచ్చేసి చాలామందికి తెలుసు కదండి, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అని పిలుస్తాము. ఈ మొక్క వచ్చేసి కాస్మాస్ అండి. ఎల్లో కలర్లో ఉండే మొక్కలు అయితే అండి విత్తనాలు దొరికితే ఎవరైనా పెంచుకోండి, మంచి పాలినేషన్కి యూజ్ అవుతుంది అది. నేను ఇంట్లో కిచెన్ గార్డెన్ వేసానండి, తోటకూర బాగా వచ్చిందండి. అయితే టేస్ట్ కూడా బాగుంది, నేను వండి చూశాను, మీకు వీడియో చూపిద్దామని. ఎవరైనా ఆకుకూరలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసము మనం చేసే పని చూస్తే కొంతమందికి ఆదర్శంగా ఉంటాము, వాళ్ళు కూడా ఉత్సాహంగా మనం కూడా చేయాలని చేస్తారని వీడియో చేస్తున్నానండి. ఎవరైనా కూడా విత్తనాలు తెచ్చిపెట్టుకోండి, ఆకుకూర విత్తనాలు. అవి ఎక్కువ ధర పలకవు, కేవలము 10-15-20 రూపాయల లోపలే మనకు విత్తనాలు దొరుకుతాయి. మనం ఇంట్లో కొన్ని పనులు చేస్తున్నప్పుడు మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలండి. మా పాప హార్వెస్టింగ్ చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది చూస్తుంది కాబట్టి రేపు ఆమె ఫ్యూచర్లో కూడా ఆమెకు కూడా తెలుస్తుంది మనం ఇలా చేసుకోవచ్చు అని. వాళ్ళు కూడా పెంచుకుంటారండి, మనము అప్పుడు పిల్లలకి నేర్పించిన వాళ్ళం అవుతాము. చూడండి ఎంత ఆకు వచ్చిందో. బకీర్ వారి అగ్రికల్చర్ ఛానల్ అండి నా ఛానల్ పేరు. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ వల్ల ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి తోడ్పడుతుంది.